అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి చెందడం అన్నలకు పెద్ద దెబ్బని చెప్పాలి. హోరాహోరీగా సాగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందింది కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఛత్తీస్గఢ్కు చెందిన మరో కీలక మహిళా మావోయిస్టు అంజుగా భద్రతా బలగాలు నిర్ధారించాయి. ఇప్పటికే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చికి మావోల మృతదేహాలను తరలించారు పోలీసులు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న గాజర్ల రవి, అరుణ బంధువులు చేరుకున్నారు. మృతదేహాలను ఇప్పటి వరకు తమకు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారంతా. వారిని చూడకపోతే చనిపోయింది తమ వారో కాదో ఎలా తెలుస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్ పై గాజర్ల రవి కుటుంబ సభ్యులు ఏమంటున్నారనే దానిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రంపచోడవరంలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. మృతి చెందిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ గాజర్ల రవి బ్రదర్ అశోక్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు మీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు, ఏమన్నా చెప్పడం జరిగింది? ఎందుకంటే గత 2 నెలలుగా కూడా ఆపరేషన్ కగారు జరుగుతుంది. మీకు ఇప్పటికన్నా చూపించారా రవి గారి మృతదేహాన్ని? అంటే వాస్తవంగా నిన్న మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా మేము అక్కడ తెలంగాణ పోలీసుల్ని కనుక్కునే ప్రయత్నం చేశాము. ఇది వాస్తవమా, వార్తలు నిజమా కాదా అని కనుక్కుంటే వాళ్ళు పొద్దుటపూట 11 గంటల సమయంలో కాల్ చేసినప్పుడు ఇంకా మాకు నిర్ధారణ అవ్వలేదు, నిర్ధారణ కాగానే చెప్తామని చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం అంటే 2 గంటల సమయంలో మాకు అంటే మా జిల్లా భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారు మాకు సమాచారం వచ్చింది, కన్ఫర్మ్ అని సమాచారం వచ్చింది, మీరు వెళ్ళొచ్చు అని వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి ఒక వెహికల్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి కుటుంబ సభ్యులము రాత్రి 11 గంటలకి ఇక్కడికి రంపచోడవరం చేరుకోవడం జరిగింది. వస్తున్నప్పుడే 11 గంటల 15 నిమిషాలకు అట్లా ఇక్కడి రంపచోడవరం సిఐ గారు మాకు ఫోన్ చేశారు. మేము ఇక్కడ మారేడుమిల్లి అందుబాటులో ఉండగానే కాల్ చేసి అదే డెడ్ బాడీస్ మా దగ్గరికి వచ్చినాయి, హాస్పిటల్లో చేర్చాము, మరి అవి కన్ఫర్మ్ అయింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశామని చెప్పారు. సార్ మేము ఆల్రెడీ రీచ్ అవుతున్నాం సార్, దగ్గరికి వచ్చామనే విషయం సార్తో చెప్పినాం. అయితే వస్తే మీరు స్టేషన్కి రండి అమ్మా అని చెప్పారు. రాగానే మేము 12 గంటల రాత్రి సార్ని వెళ్ళి స్టేషన్లో సిఐ గారిని ఎస్ఐ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, బాడీస్ రేపు మార్నింగ్ బాడీస్ చూడొచ్చు, హాస్పిటల్లోనే ఉన్నాయి, మీరు ఇక్కడే స్టే చేయండి, లోకల్గా స్టే చేయండి, మీరు స్టే చేస్తే ఎర్లీ మార్నింగ్ 8-8:30కి అట్లా మీకు ఇన్ఫామ్ చేస్తాం, మీరు వచ్చేసి హాస్పిటల్ దగ్గర చూడొచ్చు అని చెప్పారు. సో ఇప్పటివరకు మేము ఎదురు చూస్తున్నాము. ఇంతవరకు ఇంకా మాకు అంటే ఇప్పుడు ఉదయం 10 గంటలు అయిపోతుంది, సుమారుగా 10-10:30 అయిపోతుంది. అయినా ఇప్పటికీ ఇంకా మీరు వెళ్ళి చూడలేదా కనీసం ఏంటి, ఏ పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని? లేదు, ఇప్పుడు మేము ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలని మేము సార్ వాళ్ళకి కూడా కాల్ చేసి అడుగుతున్నాము. మేము ఉన్న దగ్గర ఇప్పుడు వాళ్ళు మీరు ఆగండి, ఇంకొక 1 అవర్ ఆగండి, డాక్టర్స్ వచ్చేది ఉంది, సార్ వచ్చేది ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో కనీసం ఫొటోస్ రిలీజ్ చేయలేదు సార్ ఇప్పటి వరకు, డెడ్ బాడీస్ ఫొటోస్ రిలీజ్ కాలేదు. రెండోది మేమైనా కనీసం చూసి మావా కాదా అని ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఇవ్వండి, తద్వారా కుటుంబాలకు అర్థమవుతుంది కదా విషయము. మీరైనా ఫొటోస్ రిలీజ్ చేస్తేనైనా మేము కనీసం ఐడెంటిఫై చేసుకుంటామని సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ అడిగాము. సరే మీరు చూసిన తర్వాతనే ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఒక 1 అవర్ ఆగండి అని వాళ్ళు చెప్తున్నారు, ఆపుతున్నారు. ఇప్పటికైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళకుండా ఆపితే ఇక్కడ ఒక రెసిడెన్సీ దగ్గర ప్రస్తుతం. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఎన్కౌంటర్ మీద? అంటే ఇది కూంబింగ్ జరుగుతుండగా ఎదురు కాల్పులు అని చెప్తున్నారు, మీకేమైనా అనుమానాలు ఏమన్నా, లేకపోతే అట్లా ఏమన్నా మీరు ఏమన్నా చెప్తున్నారు? అంటే ఇప్పుడు మేము ఒక్కసారి మేము డెడ్ బాడీ చూడగలిగితేనే ఏదైనా మేము అంచనాకు రాగలుగుతామండి. ఎందుకంటే వాస్తవంగా ఏం జరిగింది అనేది ఇప్పటివరకు కూడా మాకైతే అంత చిక్కలేదు. జరిగిన సంఘటన గురించి మేము ముందస్తుగా ఏం చెప్పడం కంటే కనీసం డెడ్ బాడీస్ చూడగలిగితే అసలు వాళ్ళేనా కాదా కూడా ఇప్పటికి ఇంకా మేము నిర్ధారించుకోలేకపోతున్నాము. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అయితే వాళ్ళే అని చెప్తున్నారు, కానీ మేము వాళ్ళ ఫొటోస్ రిలీజ్ చేయకపోవడము, తర్వాత మమ్మల్ని కనీసం డెడ్ బాడీస్ చూసుకునే అవకాశం ఇవ్వకపోవడం మూలంగా మేము ఇప్పుడు అది వాళ్ళా కాదా అనేది కూడా ఇంకా మేము పూర్తిగా నిర్ధారించుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఒకవేళ బాడీస్ చూడగలిగితే
ఏం జరిగింది అనేది మేము కూడా కొంత అంచనాకు రాగలుగుతామని అనిపిస్తుంది. ఎన్కౌంటర్లో చనిపోయిన అరుణ సోదరి ఉన్నారు, చెల్లె ఝాన్సీ. అమ్మ ఏంటి మీకు ఎప్పుడు కాంటాక్ట్లోకి వచ్చారు, ఎప్పుడు ఈ విషయం తెలిసింది ఎన్కౌంటర్ ఇట్లా జరిగింది చనిపోయారని? మాకైతే నిన్న ఉదయమే పేపర్లో న్యూస్లో అది చూసి మాకు తెలిసింది తను అరుణ ఉంది అని చెప్పేసి. కానీ మాకు అఫీషియల్గా అయితే రాత్రి వరకు కూడా ఏమీ ఫోన్లు చేయలేదు, ఎవరు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేమే కొంత తెలిసిన వాళ్ళతోని సిఐ గారితో వాళ్ళతో మాట్లాడితే మేము ఇంకా వాళ్ళని ఇంకా బాడీస్ తీసుకురాలేదు, తీసుకొచ్చిన తర్వాత మేము ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పడం అయింది. కానీ మేము ఏంటంటే మాకు ఉండే ఆందోళనతోటి, మాకు ఉండే మానసిక క్షోభతోటి మేము వాళ్ళని చూడాలనే దాంతో నిన్న సాయంత్రమే బయలుదేరి తెల్లవారుసరికి మేము ఇక్కడికి చేరుకున్నాము. దయచేసి పోలీసు అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒకటి గైడ్లైన్స్ ఇచ్చింది ఎలా చేయాలి. భారత రాజ్యాంగ చట్టం ఒకటి చెప్పింది పోలీసు అధికారాలు ఏంటి, విధులు ఏమిటని. మరి వాటిని పాటించకుండా వాటిని వాయిలేట్ చేసుకొని సామాన్య మీద ప్రజల మీద జులుం చేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఏమన్నారు, అక్కడ అశోక్ వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ ఇచ్చారు రూము, మాకు ఇక్కడ ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు మేము కలిసి మాట్లాడుకోకూడదా? మేము బాధితులం కదా, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, నా అమ్మాయి చచ్చిపోయింది, మేము మాట్లాడుకుని ఏమన్నారో సిఐ గారు ఏడు చెప్పారో ఏం చేద్దాం మనం అనుకోవాలి కదా. అనుకోకుండా ఎందుకు మమ్మల్ని సెపరేట్ చేస్తున్నారని అనుమానం వచ్చిందండి. అనుమానం వచ్చి మేము ఏం నిర్ణయించుకున్నామంటే, ఇప్పుడు ఇమ్మీడియట్లీ మార్చూరు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇవ్వనివ్వండి, ఎలాగ ఇవ్వనివ్వండి, అక్కడే ఉంటామండి. మేము చచ్చన్నా చేస్తాము, వెళ్ళమండి ఇక్కడి నుంచి. అయితే మొత్తమే చూస్తే వారి బాధ మీకు అర్థమై ఉంటుంది. అర్ధరాత్రి వచ్చారు, ఇప్పటి వరకు కూడా కనీసం ఆ మృతదేహాలను వారు ఐడెంటిఫై, ఎందుకంటే పత్రికల్లో రావడం వేరు, ఛానల్స్లో రావడం వేరు, పేర్లు చెప్పడం వేరు. కుటుంబ సభ్యులు వారిని గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. కానీ ఆ ప్రాసెస్ ఇంకా జరగలేదు. పోలీసులు కొంత సమాచారం ఇచ్చినా కూడా ఈ ముందు ఆ మార్చురీ దగ్గరికి పంపిస్తే మృతదేహాలను చూసిన తర్వాత కొంత స్వావలంబన ఉంటుంది, వారి బంధువులకి చెప్పుకునే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే గాజర్ల అశోక్, గాజర్ల రవి వాళ్ళ సోదరులు మాత్రం ఇప్పటికీ చెప్తున్నారు, కొన్ని సందేహాలు అయితే ఎన్కౌంటర్ మీద ఉన్నాయి, వాటన్నిటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇక్కడ కుటుంబ